ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాలను షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు హస్తా నక్షత్రం యొక్క రెండవ భాగం. 1, 2, 3, 4 పాదాలు హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటాయి. అధిపతి బుధుడు. బుధగ్రహానికి సంబంధించినటువంటి జాతిరత్నం, జాతి పచ్చ. పచ్చలో అనేక రకాలు ఉంటాయి. గరుడ పచ్చ అని ఉంటుంది, అది పెట్టడానికి ప్రయత్నం చేయండి. 12 ముఖముల రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు, త్వరితగతిన అభివృద్ధి. ఎందుకంటే మీకు చాలా తెలివితేటలు ఉంటాయి. మీరు చాలా అఖండమైన తెలివి కలిగినటువంటి వారు అయి ఉంటారు. నస అనబడే 2 అక్షరాలు వదిలేయండి. నస పెట్టడం, లేకపోతే గీకి గీకి పీకి పీకి ఆలోచించటం, ఈ విధానాన్ని పక్కన పెట్టేస్తే, అంటే ఇక్కడ ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చంద్రగ్రహం యొక్క బలం తగ్గుతుంది, రాశ్యాధిపతి అయిన బుధగ్రహం యొక్క బలం పెరుగుతుంది. ఇక్కడ నక్షత్రాధిపతి బలం పెరగాలి. ఎందుకని? చంద్రమా మనసో జాత అని. చంద్రుడు మనఃకారకుడు గనక మనస్సు ఉద్విగ్నానికి లోనవ్వకుండా, మనస్సు చంచలత్వాన్ని పొందకుండా, మనస్సు ఈర్ష్య, అసూయ, ద్వేషములు, డంబము వైపు ప్రయాణం చేయనివ్వకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు చంద్రగ్రహం యొక్క బలం పెరిగితే రాజయోగాలు జాతకంలో పెరుగుతాయి. ఆర్థికంగా చాలా చక్కగా నిలబడతారు. రెండవ కంటికి తెలియదు మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఏం దాచిపెడుతున్నారు, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అనేటువంటిది పక్కవాడికి తెలియదు. ఎప్పుడు చూసినా నాస్తి నారాయణ అంటూ ఉంటారు. కానీ ఉండటానికి తినటానికి మీరు అడవిలో పోయి కూర్చున్నా ఉండటానికి తినటానికి లోపం ఉండదు. కారణం ఏమిటి అంటే రాశి నుంచి నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడికి లాభస్థానం. లాభస్థానం అనగనక ధనము, గౌరవం, గుర్తింపు, విలువ, మన్నన, మంచితనం అన్నీ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. తద్వారా ఎక్కడ కూర్చున్న భోజన వసతి సౌకర్యములకు లోపం ఉండదు. తగని లేజినెస్ ఉంటుంది, ఐడియలాజికల్ లేజినెస్, ఆలోచనకి బద్ధకం. ఇది చాలా ప్రమాదకారి సుమా. శరీరానికి బద్ధకం ఉంటే ఎక్సర్సైజ్ చేయి, యోగా చేయి, లేకపోతే డైటింగ్ చేయి, ఇత్యాదుల ద్వారా కంట్రోల్లోకి వస్తుంది, ఆ బద్ధకం తగ్గుతుంది. కానీ ఇక్కడ ఆలోచనకి బద్ధకం, మరపు ఎందుకు వస్తుందండి? మనిషికి నిర్లక్ష్యం పెరిగితే మరపు వస్తుంది. మరపు రావటం అంటూ జరిగింది అంటే విపరీతమైనటువంటి నిర్లక్ష్యానికి లోనైనట్టు లెక్క. ఆ నిర్లక్ష్య ధోరణి అనబడేటువంటిది అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, విద్యకు సంబంధించింది కావచ్చు, జీవనోపాధికి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. కనుక దాన్ని చాలా జాగ్రత్తగా కట్లు కట్టి గోడకి పెట్టి మేకులు కొట్టి స్టాండ్ చేసినట్టుగా ఆ రకంగా స్టాండర్డ్గా ఆ మనస్తత్వాన్ని మార్చుకోగలిగేటువంటిది. ఆ ఊహ ఎప్పుడూ కూడా ప్రవాహం చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, నిలబడదు. ప్రవాహంలో నీరు ఎక్కడ దొరుకుతుందండి? ఉధృతమైన ప్రవాహం ఉంటే మనం ఒడ్డును నిలబడతాం, అది కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అందులో ఏ వస్తువు వేసినా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ గారని టన్నుల్ ఇంటూ వాటర్ అండ్ ఫ్లడ్ అవే అని ఒక బుక్ రాశాడు. అందులో ఒక చిన్న పొయిటిక్ లైన్ చెప్పడం జరుగుతుంది ఆయన. యు మైట్ ప్లే విత్ ఎనీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఇన్ దిస్ లైఫ్, బట్ వన్ డే యూ విల్ బి ఫార్చునేట్ టు మీట్ యువర్ ఎనీషియంట్ డార్క్నెస్ అంటాడు. ఆ పుస్తకం పేరు ద వాటర్ టర్న్డ్ అండ్ ఫ్లడ్ అవే. అంటే నా ఊహ నీరై పారిపోయింది అని. నీరై పారిపోయిన తర్వాత అక్కడ తాగటానికి ఉండదు, చేసుకుంటానికి ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక సమయంలో ఎవరికి మనం కంటికి కనిపించని చీకటి ప్రదేశాలకు వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న 4 రోజుల్లో మనల్ని నమ్ముకున్న వాళ్ళకి సుఖ సౌఖ్యాలను ఇవ్వటం, మనం సుఖ సౌఖ్యాలు పొందటం, ఆధ్యాత్మిక చింతన జీవన విధానంలో మానవుడు ఎప్పుడైతే నడవగలుగుతాడో అన్నీ కూడా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలా చెయ్యటానికి ప్రయత్నం ఎందుకు చెప్తున్నా ఇదంటే, అలా ఎప్పుడైతే మీరు చెయ్యటానికి ప్రయత్నం చేస్తారో ఈ హస్తా నక్షత్ర జాతకులు వాటిని సాధించగలరు. అందుకు చెప్పటం జరిగింది. ఇదంతా కూడా మీరు కూడా మీ జాతకముల రీత్యా సంపూర్ణ వివరాలు తెలుసుకోండి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఎంవైఎస్ ఆస్ట్రో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ కార్యక్రమాలను షేర్ చేయండి. మీ అందరికీ కూడా శుభం. జై గురుదత్త.